హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, మేము వెలంగిని టూర్కి అయితే వెళ్ళామని. సో నేను అక్కడ చూసిన ప్లేసెస్, అసలు నేను ఎందుకు వెళ్ళాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. అలానే నేను ఈ టూర్ వలన కలిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇది వచ్చేసి జూన్ మంత్లో వెళ్ళామండి, కానీ వీడియో ఎడిట్ చేయలేక ఇప్పుడు చేసి పెడుతున్నాను. ఇది కూడా ఎందుకంటే పెడుతుంది, నేను ఎప్పుడైనా చూసుకున్నా నాకు యూట్యూబ్లో గుర్తుంటుందని అన్నట్టు నేనైతే వ్లాగ్ అనేది షూట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. మేము ఉంటున్నది రణస్థల మండలం కాబట్టి మాకు విజయనగరం దగ్గర కాబట్టి విజయనగరం నుంచే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. యాక్చువల్గా మా ట్రైన్ ఆ రోజే చాలా మైనస్ ఏంటంటే మా ట్రైన్ చాలా 2.5 hours లేట్ అండి. 4:30కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి మాకు 7కి ఇలాగ వచ్చింది. చాలా కష్టం అనిపించింది. దాని ద్వారా ఒకటి ప్లస్ ఏంటంటే మేము తిరుచిలో దిగామండి, విజయనగరం టు తిరుచి. ఆ టైంలో వచ్చేసి మాకు తిరుచి కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇలా దిగాల్సిన మేము 6కి ఇలా దిగాము. అదొక ప్లస్ పాయింట్ అయిందండి, ఎందుకంటే పిల్లలతో కదా. 6కి ఇలా దిగేటప్పుడు మాకు వెంటనే లోకల్ ట్రైన్ దొరికింది. మేము వెలంగిని అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ మా పెద్ద బాబు చాలా ఆడుకుంటున్నాడు, కానీ చాలా కష్టమైపోయిందండి. మొత్తానికైతే ట్రైన్ వచ్చేసిన వెంటనే మా చిన్న బాబు అయితే పడుకుంటుపోయాడండి. వాడికి లోపలే ఉయ్యాలు కట్టేసాము. చాలా కష్టంగా అయిపోయింది. పిల్లలతో అంత లాంగ్ జర్నీ అయితే వద్దని నేను చెప్తాను, ఎందుకంటే మాది వైజాగ్ అనుకోండి. వైజాగ్ నుంచి వెలంకిని అంటే దగ్గర మాకు ఒక 1 day 26 hours ఇలాగా ట్రైన్లోనే ఉంటుంది. యాక్చువల్గా మేము ఫ్లైట్కి వెళ్ళిపోదాం అనుకున్నామండి, కానీ మేమందరం ఫ్యామిలీతో వెళ్తున్నాము. నేను, డాడీ వాళ్ళు, అలానే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక అంకుల్ వాళ్ళు ఉన్నారు. మేము మొత్తం వెళ్తున్నాము. ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అంత ఎక్కువ చేసుకోలేము అన్నట్టు మేము ఇలా ట్రైన్కే వెళ్ళామండి. చాలా కష్టమైపోయింది. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం, కానీ పిల్లలతో కదా 24 hours జర్నీ అంటే మా పెద్ద బాబు చాలా అల్లరి చేసేసాడండి. ఎందుకంటే వాడు ఆడుకునే ఏజ్ ఇంకా తెలియదేమి. 2 years అండి మా పెద్ద బాబుకి. యాక్చువల్గా మా పెద్ద బాబు అనేది మేము ఇప్పుడు వెలంకిని వెళ్తున్నాం కదా, ఆ మాత యొక్క దర్శనం అండి. అంటే నాకు ఫస్ట్ ఒక బేబీ అయితే పుట్టి చనిపోయింది. 7 monthsకే నా ఫస్ట్ అబార్ట్ అయిందండి. దాని తర్వాత నేను కొన్ని రోజులైతే 6 months తర్వాత మా పెద్ద బాబు అయితే కడుపులో పడ్డాడు. సో ఆ టైంలో అయితే సెప్టెంబర్లోనండి మాకు వెలంగిని మాత నాగపట్నం పండుగ జరుగుతుంది సెప్టెంబర్లోనే. నేను ఒక మూవీ చూసుకొని అలా ప్రేర్ చేసుకున్నానండి, వెలంగిని మాత మూవీ. సో ఆ టైంలోనే నాకు మార్నింగ్ 10:30 to 11 మధ్యలో అండి నేను ఇలా మూవీ చూసుకుంటూ అలాగే ఎలా పడుకున్నానో నాకు కూడా తెలియదు. అలా పడుకునేటప్పుడు నాకు మాత దర్శనం వచ్చి నాకు బ్లెస్ చేసి వెళ్ళినట్టు వచ్చింది. ఆ రోజు నెక్స్ట్ డే నాకు ఇలా నేను ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలాగే నా 2 బిడ్డలు కూడా, నా సెకండ్ బాబు కూడా ఇలా మాత దర్శనమేనండి. నాకు యాక్చువల్గా అయితే నా హెల్త్ ప్రాబ్లమ్స్కి, నాకు పీసీఓడి ఉంది, ఇలా నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు పిల్లలు కష్టమని ముందు అనుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ కొంచెం ఎక్కువగానే బాగాలేదండి. నాకు 2017లోనో 18లోనో అనుకుంటాను సర్జరీ కూడా అయ్యింది. ఓఫ్రోటమీ సర్జరీ అయిందండి. అంటే ఒక సైడ్ ఓవరీ మొత్తం తీసేశారు, ఎందుకంటే చాలా పెద్ద సిస్ట్ అయితే ఫామ్ అయిందండి. ఒక సైడ్ ఓవరీ ఫిలోపెయింట్ అని అవే రిలీజ్ చేస్తాయి కదా, అవి ఏవీ లేదండి, కానీ సెకండ్ సైడ్ మాత్రం ఒక్క ఓవరీతోనే ఉంది. సో చూస్తున్నారు కదా, మా చిన్నబాబుకి అయితే ఉయ్యాలు కట్టేశానండి. చాలా నీరసంగా అనిపించింది నాకు. మేమైతే రాజమండ్రిలో ఫుడ్ పార్సల్ అయితే తెప్పించేసుకున్నామండి, శ్రీకన్య బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. సో మా పెద్ద బాబు అప్పుడు పడుకున్నాడు, మార్నింగ్ లెగిసిపోయి. సో బాగా ఇబ్బంది పెట్టేశాడు. ఇది నెక్స్ట్ డే అండి, మార్నింగ్ 6:30కి ఈ విధంగా మేమైతే ట్రైన్ దిగి అక్కడే ప్లాట్ఫామ్ మీదే మేము మా బ్రషింగ్ అవంతా చేసేసుకొని నెక్స్ట్ లోకల్ ట్రైన్ పట్టుకొని అయితే వెలంగిని వెళ్తున్నామండి. ఇది తిరుచి టు నాగపట్నం టు వెలంగిని అనేది మేము ఒక చిన్న క్యాబ్లో అయితే బుక్ చేసుకొని వెళ్ళాము.
నేను సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది ఏంటంటే తిరుచి నుంచి నాగపట్నం వెళ్ళేటప్పుడు చాలా నెమళ్ళు చూశాను. చాలా చాలా మీకు వీడియోలో కూడా షూట్ చేస్తున్నాను చూడండి. కొన్ని నెమళ్ళు అయితే పురి విప్పినవి కూడా ఉన్నాయండి. చాలా నచ్చాయి అవి కూడా. మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తాయని అనుకుంటున్నాను. మేము లోకల్ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి మాకు చాలా చాలా నెమళ్ళు కనబడ్డాయి, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి, అప్పుడే కనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చింది జర్నీ. కానీ మా పిల్లల ద్వారా అయితే చాలా కష్టమైపోయిందండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం మ్యాక్సిమం ఎటువంటి లాంగ్ జర్నీస్ అయితే అవాయిడ్ చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్. జూమ్ చేసి చూపించాను కదండి, అక్కడ నెమలి పురువిప్పిందండి, చాలా పెద్దది. వైట్ నెమళ్ళు కూడా ఉన్నాయి, విచ్చలవిడిగా తిరుగుతున్నాయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తమిళనాడు కాబట్టి అక్కడ అంత ఫ్రీగా ఉంటాయి, మన దగ్గర ఉండవు అన్నట్టు అనిపించిందండి. కానీ చాలా బాగా నచ్చింది. నేను మధ్యలో ఆపేశాను కదా, నాకు ఇలా ఆఫ్రటం అయ్యిందని. ఆ టైంలో నాకు కొంచెం మెడిసిన్, చాలా సిస్ట్ పెద్దది ఫామ్ అయిందండి. ఒక బేబీ ఎంత వెయిట్ ఉంటుందో అంత సిస్ట్ ఫామ్ అయింది. యాక్చువల్గా ఆ టైంలో ఆ సిస్ట్ అనేది ఒకవేళ బ్లాస్ట్ అయితే నేను చనిపోయే స్టేజ్ నుంచి అయితే వచ్చేసాను. సో నాకు సర్జరీ కూడా ఓఫ్రోటం అయింది కదా, అది ల్యాప్ ద్వారా చేశారండి. దగ్గర 6 to 7 hours చేశారు. అంత సిస్ట్ అనేది ఫామ్ అయిపోయి ఉంది. సో నాకు ఫస్ట్ మొత్తం జనరల్ అంటే మొత్తం చనిపోయే స్టేజ్కి అయితే వెళ్ళిపోయాను. సో అందుకే మా డాడీ ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటారు. సో అలానే నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు అయితే జరిగాయండి. సో అందుకే మేము మాతను దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఎప్పుడో వెళ్దాం అనుకున్నాము. మా ఫస్ట్ అబ్బాయి పుట్టిన 6 monthsకి 7 monthsకి వెళ్దాం అనుకున్నామండి, కానీ జరగలేదు. సో ఇది వచ్చేసి మేము నాగపట్నం నుంచి వెలంగిని వెళ్ళే దారి. సో అప్పుడు లాస్ట్ మే నెలలో వెళ్దాం అనుకున్నాము, లాస్ట్ డిసెంబర్లో ఇలా వెళ్దాం అనుకున్నామండి. కానీ అప్పుడు ఇంకా వర్షాలు పడడం వల్ల ఆగిపోయాము. ఆ టైంలో వెలంగినిలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి, రావద్దని కూడా మా ఫాదర్ చెప్పేశారు. సో ఆగిపోయాము. నెక్స్ట్ ఇంకోసారి బుక్ చేసుకున్నామండి, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈసారి ఎలా అయినా వెళ్ళిపోవాలనేసి అనుకున్నాను. కానీ కొంచెం మైనస్ అయితే మా బాబుకి అస్సలు బాగాలేదండి. సో చాలా బాధ అనిపించింది. వెళ్ళి కూడా మేమేం చూడలేకపోయాము. యాక్చువల్గా ఇంతకు ముందు మేము వెళ్ళాం కంటే 2-3 సార్లు. ఈసారి ఫస్ట్ టైం మా హస్బెండ్, నా ఫ్యామిలీ అన్నట్టు వెళ్తున్నాను. నేను హస్బెండ్, నేను మా 2 పిల్లలు, నా ఫుల్ఫిల్లింగ్ ఫ్యామిలీ కదా. నేను కృతజ్ఞతగా థ్యాంక్స్ గివింగ్గా చెప్పుకోవడానికి అన్నట్టు మేము వెలంగిని అయితే ఈసారి ప్లాన్ చేసామండి. సో ఇది వెళ్ళిన ఈవినింగ్ అయితే మా 2 పిల్లలు బాగానే ఉన్నారు. ఇదే వెలంగిని మాత టెంపుల్ అండి. ఇక్కడ మనకి ఒక క్యాంటీన్ ఉంటుంది, అది సంస్థ వాళ్ళదే. సో అక్కడికి వెళ్ళైతే ఫస్ట్ మేము టీ తాద్దాం అనుకున్నాము. మేము 2 o'clock ఇలాగా వచ్చేసాము. 12 or 12:30కి అయితే మేము హోటల్ రూమ్స్కి అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్గా మాకైతే అక్కడ సంస్థ వాళ్ళ రూమ్స్ అయితే అలాగా దొరకలేదండి, ఎందుకంటే అప్పుడు సమ్మర్ వెకేషన్ కదా, చాలామంది అయితే అక్కడే స్టే చేశారు. సో మీకు దూరం నుంచి టెంపుల్ చూపిస్తున్నాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది చర్చ్ అనేది. నేనేం కోరుకున్నా నాకు మాత తీరుస్తుందని ఒక దృఢమైన నమ్మకం అండి. సో నేను అందుకే ఇంటీరియర్ వర్క్ చేయించాను అన్నాను కదా, దానికోసమే నేను ఒక చిన్న ఒక 2 feet ఉన్న మాత యొక్క స్టాచ్యూ అనేది ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాను. దానికోసమే నేను పూజా రూమ్ కూడా, రూమ్ అంటే రూమ్ కాదు, చిన్న పూజా మందిర్ కూడా మార్చేశానండి. సో వెళ్తున్న నేను, డాడీ, మమ్మీ, మా చిన్న బాబు అండ్ మా పెద్ద బాబు అండి. మా పెద్ద బాబు బాగానే ఆ రోజు అయితే బాగా ఆడేసుకున్నాడండి. నెక్స్ట్ ఆ రోజు నైట్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. 2 days అయితే చాలా అల్లరి చేసేసాడు. సో మా డాడీ అయితే అప్పటికి తిడుతున్నారు, నేను మీకు చెప్పాను ఇలా వద్దని, చిన్నపిల్లలతో కష్టం జర్నీ అన్నా మీరు వచ్చారనేసి బాగా మాకు క్లాస్ అయితే అయిందండి. కానీ ఏం చేస్తాం, మాకు వెళ్ళాలని ఉంది. నేనైతే ఫస్ట్ మా డాడీ వద్దనేసినా కానీ నేనైతే వెళ్ళానండి, ఎందుకంటే నాకు దర్శనం జరిగింది కాబట్టి నేను కృతజ్ఞతగా ఉండాలన్నట్టు అయితే వెళ్ళాము. సో ఈ వ్లాగ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి, మీకు అక్కడ ఉన్న చర్చెస్ అన్నీ చూపిస్తాను. ఇంకొంత ప్లేస్కి అయితే అసలు వెళ్ళలేకపోయానండి. నేను
రిటర్న్ వచ్చేస్తామని అంటే మేము రిటర్న్ వచ్చేసి ఫ్రైడే స్టార్ట్ అయ్యామండి. ఫ్రైడే ముందు థర్స్డే అయితే మా పెద్ద అబ్బాయి చాలా అల్లరి పెట్టేశాడు. మాకు అక్కడ ఒకటి ఉంటుందండి, మోకాల మీద నడిచి వెళ్ళాలి. అది దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్లుగా ఉంటుంది. ఆ రోజు నైట్ 11:30 12 o'clockకి నేను నైట్లో ఉన్నానని కూడా చూసుకోకుండా వెళ్ళి నడిచేసానండి. హాఫ్ దూరమే నడిచాను, కానీ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫుల్గా నడుద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ మేము 5 o'clock అయితే వెళ్ళిపోవాలి. అందుకు మా హస్బెండ్ మా డాడీ ఇద్దరు తిట్టారు. ఫస్ట్ మా డాడీ సరిపోద్ది వచ్చి అంటే నేను మా డాడీని అయితే గసిరేసి వెళ్ళిపోయారు. కానీ మా హస్బెండ్ వచ్చి ఇలా చెప్పారా, మనం నెక్స్ట్ మార్నింగ్ జర్నీ చేయాలి కదా, ఇప్పుడు ఇలా చేస్తే పిల్లలు కూడా ఉన్నారు అన్నట్టు చెప్పగానే నెక్స్ట్ విజిట్లో మనం ఖచ్చితంగా నడుద్దావులే అన్నట్టు అన్నారు. సో అందుకే నేను వెంటనే వచ్చేసాను. సో ఇది క్యాంటీన్ అన్నాను కదా, క్యాంటీన్ దగ్గర మాత స్టాచ్యూ అండి. ఇది వెల్లంకిని మాత అంటే నాకు ఎందుకు ఒక అపురూపమైన ఇది ఉంటుంది, ఎందుకంటే చాలా నాకు బ్లెస్సింగ్స్ అయితే మాత ద్వారా వచ్చాయి. నా ఇద్దరు పిల్లలు కూడా వెల్లంకిని మాత దర్శనమే. నేను అలా చెప్తుంటే నాకైతే కన్నీళ్ళు అస్సలు ఆగట్లేదండి, ఎందుకంటే ఇది సాక్ష్యం నాకు. నా జీవితంలో నేను చనిపోయే స్టేజ్కి వెళ్ళి కూడా నేను ఇలాగా దర్శనం నాకు జరిగిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతోమందికి పిల్లలు లేరని బాధపడతారు, కానీ ఎప్పటికైనా మనం నమ్ముకుంటే ఖచ్చితంగా మనకు పిల్లలు అయితే ఉంటారండి. మాకు దగ్గరలో మాకు రిలేటివ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్లో ఒక ఆవిడికి వెళ్ళి పెళ్ళయి ఒక 16 years అయ్యిందండి. దాని తర్వాత బేబీ అయితే పుట్టారు. చాలామందికి అండి, నాకు తెలిసిన చాలామందికి నమ్ముకుంటే ఎప్పుడూ కలగదు అన్నట్టు అనిపించింది. మాకు తెలిసిన వేరే ఆంటీ అండి, ఇప్పుడు మా తమ్ముడు ఏజ్ ఒక 26-27 years అండి. ఆ ఆంటీకి కూడా రీసెంట్గానే బేబీ పుట్టింది, అంటే 2 years అవుతుంది అనుకుంటాను. మా పెళ్లి టైంలో పుట్టింది, ఒక 4-5 years అవుతుంది అనుకుంటున్నాను. సో చూసారా, మా బాబు చాలా ఆడిశాడండి. ఎంత పరిగెట్టాడో, వాడి వెనక మేము పరిగెట్టలేకపోయాము, అంతలా పరిగెట్టేశాడు. సో ఆ రోజు నైటే ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి, అస్సలు తట్టుకోలేకపోయాము. అసలు ఉండేవాడు కాదు, ఏది తినేవాడు కాదు, అసలు వాటర్ కూడా తక్కువ తాగేవాడండి, పాలు తాగేవాడు కాదు, ఫుడ్ తినేవాడు కాదు. ఆడికి ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం, ఆ జ్యూస్ కూడా ఎక్కువ తాగేవాడు కాదు. చాలా ఇబ్బంది అయిపోయింది. సో నేనైతే మా చిన్న అబ్బాయిని ఎక్కువ ఎత్తుకున్నానండి, మా హస్బెండ్ మా పెద్ద అబ్బాయిని. ఆ 4 days మా పెద్ద అబ్బాయి ఎంత అల్లరి చేశాడంటే రెక్కేసేవాడు, కొట్టేసేవాడు ఎత్తుకుంటుంటే. మేము మళ్ళీ 4 days అయిన తర్వాత ఇంటికి వచ్చాక మా అబ్బాయి అసలు ఎంత బాగా యాక్టివ్గా ఆడుకున్నాడో నాకు అప్పుడు అనిపించింది. పిల్లల్ని ఇలా కంజెస్టెడ్గా ఉంచేయడం తప్పని. అక్కడ హోటల్ రూమ్లో కూడా ఒక్క హోటల్ రూమ్లోనే అలా తిప్పేవాళ్ళము. సో అది కూడా బాగా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఈ చర్చిలో అయితే మనకి ప్రేయర్ అవుతుందండి. ఇంతకు ముందు చూపించాను కదా, అది ఓల్డ్ చర్చ్, ఇది కొత్త చర్చ్. ఇక్కడ కింద ఒక మాస్, పైన ఒక మాస్ అయితే అవుతుంది. సో మేమైతే ఒక్కరోజే వెళ్ళగలిగామండి మాస్కి కరెక్ట్ టైంకి, ఎందుకంటే మార్నింగ్ 6:30కో 7కో మాస్ అనమాట. మేము వెళ్ళే టైంకి ఆ మాస్ అంతా అయిపోయేది, పిల్లలతో చాలా కష్టమైపోయింది. మా పేరెంట్స్ అయితే వెళ్ళారండి, నేను హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు వెళ్ళలేకపోయాము, ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి ఫుల్ ఫీవర్ కాబట్టి వెళ్ళలేకపోయాము. కానీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఈసారి అయితే ఒక ఫ్లైట్లోనే వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి. ఫ్లైట్లో అయినా మాకు తిరుచి వరకే అనుకుంటాను స్టాప్. నెక్స్ట్ మళ్ళీ తిరుచి నుంచి అయితే నాగపట్నంకి ఒక 2-3 hours కాబట్టి పర్వాలేదు లోకల్ ట్రైన్లో. కానీ ఇంత 24 hours జర్నీ అంటే చాలా కష్టమైపోయింది. అది కూడా ట్రైన్ లేట్గా రావడం. మేము మార్నింగ్ 4 o'clockకి ట్రైన్ కోసం వెళ్తే ఆ ట్రైన్ వచ్చేసి 7కి వచ్చిందండి, చాలా కష్టమైపోయింది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఈ జీసస్ మీకు గుర్తుందో లేదో, ఒక అమ్మాయి చాలా అసభ్యకరంగా రీల్స్ చేసింది కదా, సో అక్కడైతే మేము ఇలా ఫోటో అయితే తీసుకున్నామండి. అసలు జనాలు ఎంత దిగజారిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక డివోషనల్ ట్రిప్కి వెళ్ళి అంత డివోషనల్గా ఉండాల్సిన అమ్మాయి ఇలా వెటకారంగా ఇలా తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఏ మతంలోనైనా తప్పే కదండి. ఇప్పుడు క్రిస్టియానిటీ అనే కాదు, హిందూ అయినా ముస్లిం అయినా ఏ విధంగా అయినా మనం డివోషనల్గా వెళ్ళేటప్పుడు మనం ప్రేయర్ఫుల్గా ఉండాలి. కానీ ఇలా అసభ్యకరమైన వీడియోలు అవన్నీ తీసి వైరల్ అవ్వాలనుకొని
ఇలా తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇది ఆ రోజు ఈవినింగ్ అండి. చూడండి మా అబ్బాయి ఎలా వేలాడిపోయాడు. వెలంగిని అంటే అక్కడ బీచ్ కూడా మేము కరెక్ట్గా చూడలేకపోయాము. యాక్చువల్గా మా అబ్బాయికి గుండు చేయిద్దామని అనుకున్నామండి, కానీ ఫీవర్ వల్ల అస్సలు ఉండలేకపోయాడు కదా, మేము చేయించలేదు. సో అక్కడ మా డాడీ అయితే అక్కడ లైవ్ ఫిషెస్ అనేది వేపేసి ఇస్తారండి. సో అందుకే మా హస్బెండ్ ఎప్పటి నుంచో అంటున్నారు అనేసి అక్కడ మా డాడీ అయితే ఒక ఫిష్ తీసుకొని ఫ్రై చేయించి ఇచ్చారు. అక్కడ చాలామంది ఫ్యామిలీస్ అలాగే తీసుకుంటున్నారు. అక్కడ ఆల్రెడీ మసాలాలు అవన్నీ పట్టేసి ఉంచుతారు, మనకు కావాల్సింది మనం కొనుక్కొని తినేయడమే. అక్కడ అన్నీ ఉంటాయండి, పొరాటాలు చపాతీ అన్నీ ఉంటాయి అనుకుంటాను. దానికి ఇక్కడ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై కర్రీస్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఫిషెస్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనకి ఇలాగా మసాలా అది రాసి పెట్టి ఉంచుతారు. మనకి ఏ ఫిష్ కావాలంటే అప్పటికప్పుడు అయితే ఫ్రై చేసి ఇస్తారండి. సో నాకు అంతగా ఫిష్ పెద్దగా నచ్చదు, మా హస్బెండ్కి అయితే నచ్చుతుంది. సో అందుకే మా హస్బెండ్ మమ్మీ తిన్నారండి. నాకు ప్రాన్స్ ఇష్టం, కానీ అక్కడ ఎందుకో అలా నాకు నచ్చవండి, కర్రీలోనే ఇష్టము. సో ఇది మేము లాస్ట్ రోజు వెళ్ళామన్నాం కదా చర్చిలోకి, ఆ టైంలో కొంచెం వీడియో షూట్ చేశానండి. ఆ రోజు కూడా మా పెద్ద అబ్బాయికి ఫుల్ ఫీవర్గానే ఉంది, కానీ వెళ్ళాము, దర్శించుకున్నాం కదా అనేసి వెళ్ళామండి. కానీ నాకు ఈ జర్నీ అనేది చాలా కష్టమైపోయిందండి. చూడండి మా పెద్ద అబ్బాయి ఆ రోజు స్నాక్స్ తిన్నాడు, కానీ ఏం అనలేకపోయాము, ఎందుకంటే చర్చిలో స్నాక్స్ అలౌ చేయము ఇక్కడైతే, కానీ అక్కడ మరి ఏం అనలేకపోయాము. కానీ లాస్ట్ రోజు అయితే మాకు ప్లేస్ కూడా దొరికిందండి. మా మమ్మీ అయితే బెంచ్ మీద కూర్చున్నారు, మేమైతే కిందనే కూర్చుండిపోయాము. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా నా జీవితంలో జరిగిన అద్భుత కార్యాలకి మాతకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువేనండి. అసలు అక్కడైతే ప్రేయర్స్ ఏమి అంటే బ్లెస్సింగ్స్ అయితే ఏమి ఇవ్వరండి ఫాదర్స్, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా. సో మా చిన్న అబ్బాయి కూడా బాగా అలర్ట్ చేస్తాడు, ఎందుకంటే మార్నింగ్ త్వరగా లేపేసి రెడీ చేసి చర్చికి తీసుకొచ్చినందుకు. పిల్లలకి ఇలా అనేది కష్టమే, కానీ ఏం చేస్తాం మరి, తప్పదు కొన్ని సందర్భాల్లో. సో ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇలా షాపింగ్కి అయితే వెళ్ళామండి. సో ఇక్కడ ఇంకా చాలా వీడియోస్ అయితే తీయలేదండి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అవన్నీ. సో నాకున్నంత మట్టుకు నేను ఇవి వీడియోలు పెట్టుకుంటే నాకు ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకుని ఒకవేళ ఫోన్ ఫార్మాట్ అయిపోయినా యూట్యూబ్లో ఉంటుంది అన్నట్టు అయితే గుర్తుగా ఈ వ్లాగ్ అనేది షూట్ చేసుకున్నామండి. సో ఇక్కడ కొన్ని మేము క్యాండిల్స్ అవి కొనుక్కున్నాం, అది కూడా చాలా ఎందుకో నాకు వెలంగినిలో మా కాస్ట్ ఎక్కువ అనిపించాయి. అక్కడ ఒక స్టాచ్యూ ఉంది కదా 2 feet, అది 15,000 అని చెప్పారండి. సో ఈ స్టాచ్యూస్ అయితే నాకు కేరళలో బాగా నచ్చుతాయి. ఇక్కడ లవ్ అని ఉంది కదా, అది కూడా మనకి థౌజండ్స్లోనే చెప్పారండి. సో అందుకే నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు, కానీ కేరళ నుంచి అయితే తెప్పించుకుంటాను. ఇక్కడ క్రిప్ సెట్ ఉంది కదా, ఆ క్రిప్ సెట్ కూడా 15,000 అయితే చెప్పారండి. గోల్డ్ కలర్ క్రిప్ సెట్ కొనుక్కుందాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ మరలా మా డాడీ వాళ్ళు అయితే ఈ జూన్ ఎండింగ్లో అయితే వెళ్తారండి, మేము చూసుకొని తెద్దాంలే అన్నట్టు వదిలేసాము. ఇక్కడ క్రిప్ సెట్స్ అయితే చాలా ఉన్నాయండి, చాలా నచ్చాయి, చిన్న దగ్గర నుంచి పెద్ద కూడా వచ్చాయి. సో ఇది నెక్స్ట్ డే, మేము లాస్ట్ డే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నప్పుడు మా హస్బెండ్ అయితే గుండు చేసుకున్నారు, కానీ మా పిల్లలు అయితే చేసుకోలేదండి. చూసారు ఇప్పుడు కూడా మా పెద్ద అబ్బాయి చాలా ఫీవరిష్గానే ఉందండి. రిటర్న్లో మా మైనస్ ఏంటంటే మా చిన్న అబ్బాయికి 10th month ఆ టైంలో పళ్ళు వచ్చాయండి, తనకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఏసీ ట్రైను రిటర్న్లో చాలా ఇబ్బంది అయ్యిందండి, తిరుచి టు విజయనగరం. ఎప్పుడు వస్తాను ఎప్పుడు దిగిపోతానో అనిపించేసింది. సో ఇంటికి రాగానే మా అబ్బాయిలు ఇద్దరు బాగా ఆడుకున్నారండి. మా చిన్న అబ్బాయికి అయితే ఏసీ కింద ఉయ్యాలు కట్టాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఆడికి ఫీవరు, దగ్గు, జలుబు అన్నీ ఒకేసారి వచ్చేసాయండి. సో ఇక్కడ మేమైతే దిగారు కొందరు, ఇదేంటి తంజావూరులో దిగారండి మా హస్బెండ్ వాళ్ళందరూ. సో గుర్తుగా ఉంటుందని ఇలా వీడియో అనేది షూట్ చేశాను. సో ఇది మా అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అన్నాం కదా, వాళ్ళు మా హస్బెండ్ అలానే డాడీ వాళ్ళు దిగారు, నేను మా మమ్మీ ట్రైన్లోనే ఉన్నాము. మా చిన్న బావ అప్పటికే ఉయ్యాలు కట్టేసాం కదా, వాడు ఆడుకుంటున్నాడు. చాలా బాగా జరిగింది, కానీ అంత ఎక్కువ అయితే మేమేమీ తిరగడం ఏం చేయలేదండి. సో ఈ వీడియో ఇదే లాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.